ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని గత ప్రభుత్వం అన్ని పిహెచ్సి సెంటర్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 887 పిహెచ్సిలు ఉండగా వీటిల్లో ప్రస్తుతం 50% పనిచేయడం లేదు. కోటి కమాండ్ కంట్రోల్లో రెడ్ మార్క్ చూపిస్తున్నాయి. గత 2 నెలల నుంచి ఇలాంటి పరిస్థితి ఉన్నా అధికార యంత్రాంగం స్పందించడం లేదు. దీనికి సంబంధించిన కోటిలోని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లో పిహెచ్సి కమాండ్ కంట్రోల్ నుండి మరింత సమాచారం కోసం మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని గత ప్రభుత్వం అన్ని పిహెచ్సి సెంటర్లు అంటే దాదాపుగా 887 పిహెచ్సిల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా అక్కడ అందుతున్నటువంటి వైద్య సేవలు కావచ్చు, దాంతోపాటుగా వైద్యుల టైమింగ్స్కి సంబంధించి కూడా పర్యవేక్షణ చేయడానికి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. కానీ గత 2 నెలల నుంచి 3 నెలల నుంచి ఈ సీసీ కెమెరాలు దాదాపుగా సగానికి పైగా పనిచేయనటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది. ప్రజెంట్ మనం కోటిలోని ఏదైతే ఈ సీసీ కెమెరాలకి పిహెచ్సి సెంటర్లో కనెక్ట్ అయినటువంటి సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్నాం. మనం ఇప్పుడు చూడొచ్చు స్క్రీన్ మీద వివిధ ప్రాంతాలకు సంబంధించి ఏదైతే నగరంలో కావచ్చు, అటు ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ కెమెరాలకు సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒకసారి ఇవి పనిచేయడం లేదని కూడా మనం స్పష్టంగా చెప్పుకోవడానికి ఒకసారి మనం చూడొచ్చు. ఏదైతే రెడ్ మార్క్స్ ఉన్నాయో చందులాల్ బరాదరి, దాంతోపాటుగా బోయగూడ, దాంతోపాటుగా తీగలకుంట, యాకట్పుర, మెత్తుగూడ, దాంతోపాటుగా కామటిపుర, దాంతోపాటుగా అజంపుర, దాంతోపాటుగా అమీర్పేట్, అగాపూర్, దాంతోపాటుగా పాన్ బజార్, ఇలా అనేక ప్రాంతాలలో మనం చూస్తూ ఉన్నాం. ఏవైతే ఈ రెడ్ మార్క్స్ ఉంటాయో ఈ రెడ్ మార్క్స్ ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా ఎక్కడ సీసీ కెమెరాలు పనిచేస్తలేవు. అంటే గత కొన్ని నెలల నుంచి పనిచేయకపోయినా కూడా ఇప్పటికి కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఉన్నతాధికారులు కూడా సరైన విధంగా స్పందించినటువంటి దాఖలాలు కూడా మనకు కనిపిస్తలేవు. పేద ప్రజలకు సంబంధించినటువంటి ఈ వైద్య సేవలకు సంబంధించి కూడా కొంత నిర్లక్ష్యంగా కనిపిస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ప్రధానంగా ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్కి సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్కి సంబంధించి వారితోనే మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ పేరు? లాలు నాయక్, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హెల్త్. అంటే ప్రధానంగా చెప్పండి, ఈ సీసీ కెమెరాలు దాదాపుగా సగానికి పైగా పనిచేయనటువంటి పరిస్థితి కనపడుతుంది. అసలు ఎన్ని పని చేస్తలేవు ఏంది అనేది? టోటల్గా ఇప్పుడు 250 నుంచి 20 వరకు ఇప్పుడు ఆన్లైన్లో ఉంటుందండి. అప్పుడప్పుడు కొంచెం టెక్నికల్ ప్రాబ్లం ఉండి ఏమైనా నెట్వర్క్ ప్రివ్యూస్ వలన కొంచెం ప్లేస్లో అటు ఇటు టైం టు టైం చేంజ్ అవుతుంటుంది. మేము డైలీ మాత్రం మానిటరింగ్ చేస్తున్నాం. 9 to 4 వరకు మెడికల్ ఆఫీసర్స్కి అందరూ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. ఏమైనా లోకల్ ఏమైనా ప్రాబ్లం ఉంటే కూడా డిఎంహెచ్ఓ సర్క్యులేట్ ఇచ్చేసి ప్రతి డిఎంహెచ్ఓ దగ్గర ఒక కన్సర్న్ పర్సన్ పెట్టేసి వాళ్ళు కూడా రెగ్యులర్గా మానిటర్ చేసేటట్టు చేసేసి మా వీక్లీ రిపోర్ట్ సబ్మిట్ చేయండి అండి. ఆఫ్లైన్లో ఉంటే రీజన్ ఏంటి అని చేసేసి మేము కూడా వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేసి మేము కూడా ప్రతి అప్డేట్ చేసేసి వర్క్ చేసి ఫంక్షన్ చేసేటట్టు చేస్తున్నామండి. అంటే ఎన్ని నెలల నుంచి జరుగుతుంది అంటారు ఇట్లా? ఇది ఇప్పుడు మనం 2022లో మనం ఇన్స్టాల్ చేసాం నవంబర్లో. దాదాపు మ్యాక్సిమం వర్క్ చేస్తూనే ఉంటాయి. నేను మాత్రం ఇప్పుడు 1 month నుంచి నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. అప్పటి నుంచి మాత్రం మేము అప్పటి నుంచి మానిటర్ పెట్టి అంతా చేస్తున్నామండి రెగ్యులర్గా. ఇది మనం చూస్తూ ఉన్నాము క్షేత్రస్థాయిలో ప్రధానంగా ఓల్డ్ సిటీ కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో కావచ్చు, ప్రధానంగా హైదరాబాద్ నగరంలోని ఓల్డ్ సిటీలో కూడా అనేక సీసీ కెమెరాలు కూడా పనిచేయనటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. మనం ఒకసారి ఈ సీసీ కెమెరాలు కూడా పరిశీలించవచ్చు. డాక్టర్స్ ఛాంబర్స్ సంబంధించి కూడా కావచ్చు, దాంతోపాటుగా కొన్నిటికి సంబంధించి కూడా మనకు ఖాళీగా కనపడతా ఉన్నాయి. కొన్నిటికి సంబంధించి కూడా మొత్తం మీద చూస్తే మాత్రం అధికారుల నియంత్రణ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు కావాలంటే పిహెచ్సి సెంటర్లు ఖచ్చితంగా సరైన సమయానికి నడవాలంటే ఖచ్చితంగా ఇక్కడ నుంచి పర్యవేక్షణ అనేది సరిగ్గా జరగాలనేది కూడా అంటూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటతో వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.